వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలో 65 లక్షల మందికి 2730 కోట్ల రూపాయల పెన్షన్లు ఒక్క రోజులో పంపిణీ అవుతుండడం గర్వకారణమని డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. కల్లూరు 31 వార్డులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పింఛన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ల సొమ్మును అందజేశారు. కర్లపాలెం మండలం నర్రావారిపాలెం గ్రామంలో ఆక్వా వ్యాపారస్తులు పంట పొలాల్లోకి ఉప్పు నీటిని వదులుతూ వాటిని చవిటి భూములుగా చేస్తున్నారు. దీనిపై గతంలో రైతులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా అసలు పట్టించుకోకుండా ఉప్పు నీటిని పంట పొలాల మీదికి వదులుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. దీనిపై వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఆక్వా వ్యర్థాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్టూరు సర్కిల్ పరిధిలోని ప్రజలకు సీఐ శేషగిరిరావు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలలో పోలీసు వ్యవస్థపై అసత్య ప్రచారణ చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. మార్టూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. పోలీసులను బెదిరించినా కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనపర్తి మండలం కుతుకులూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులను కలిసి నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం నిరుపేద వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందజేస్తున్న ఎన్టీఆర్ భద్రతా పెన్షన్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పంపిణీ చేశారు. పోలాకి మండలం మబగాం గ్రామంలో పెన్షన్లు పంపిణీలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ పెన్షన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వం వీటిని ఇంటింటికి అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం తగదని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింహాచలంలో గోడ కూలి పలువురు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. అనుకోని సంఘటనతో సీఎం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. పూర్తి స్థాయిలో సీఎం విచారణ చేపట్టాలని ఆదేశించారన్నారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనను రాజకీయం చేయడం సబబు కాదన్నారు. కొత్తపట్నంలోని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ పెంచుతున్న వివిధ రకాల పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలను ఆమె పరిశీలించారు. అనంతరం సేంద్రియ ఉత్పత్తులతో సాగు చేసిన పలు రకాల ధాన్యాల గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మచిలీపట్నంలోని సుల్తానానగర్ ఆంజనేయ స్వామి వారిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి పేరిట ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. దుశ్శాలువ పూలమాలతో మంత్రిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆ ప్రాంతంలోని పలువురు ప్రజలను పలకరించి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ను గురువారం ఎమ్మెల్యే రాము భార్య వెనిగండ్ల సురేఖతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాము కాసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కిలారు రంగప్రసాద్, పొట్లూరు వంశీకృష్ణ పాల్గొన్నారు. గూడెం కొత్త వీధి మండలంలోని గాలికొండ అడవిలో సీతాకోక చిలుకలు చాలా అందంగా రంగురంగులుగా అలరిస్తూ కనువిందు చేశాయి. ఇవి పువ్వుల నుండి మకరందాన్ని పీల్చుకుంటూ పచ్చని ప్రకృతిని మరింత అందంగా చేశాయి. అడవికి వెళ్లిన గిరిజనులకు వందల సంఖ్యలో సీతాకోక చిలుకలు సప్తవర్ణ శోభితమైన వాటి అందాన్ని పంచాయి. వయ్యారంగా రెక్కలు పూనుకుంటూ ఎగిరే ఈ సీతాకోకలను పలువురు ప్రకృతి ప్రేమికులు తమ ఫోన్లలో బంధించారు.